స్వతంత్ర పూర్వమే సాహు మహారాజ్ ఛత్రపతి గారు ఈ దేశ మూలవాసులైన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు రాజ్యంలో. అంటే ఈ దేశానికి మరి ఒక దిక్కు బ్రిటిష్ పాలన వచ్చింది. ఆ తర్వాత ఇవాళ భారత రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగ పరిపాలన జరుగుతుంది. మరి దేశంలో ఉన్న మూలవాసులు మెజార్టీ ప్రజలైన బీసీలకు ఇంకా రిజర్వేషన్లు అంటే రాజకీయ ఆత్మగౌరవం లేదు, అంటే రిజర్వేషన్లు లేవు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సమూహ స్థానం లేదు. బీసీలు ఎంతమంది జనాభా ఉంటే అంత వాటా లేదు. అంటే మరి 75 గడిచిన 75 వసంతాల భారత రాజ్యాంగ స్వతంత్ర భారతదేశంలో మరి బీసీలు అనేక రకాల ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు, దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిళ్ళు, స్వరాష్ట్రం తెలంగాణ కోసం పోరాటం చేసిళ్ళు, ప్రాణ త్యాగాలు పోరాటం చేసిళ్ళు. కానీ రాజ్యంలో ఎవరి పాలన ఉన్నదో ఒక్కసారి మనం ఈ సందర్భంగా ఈరోజు మరి భారీ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నా వర్షాన్ని లెక్క చేయకుండా మరి టెంట్ వేసుకొని ఒక్కరోజు దీక్ష చేయాలని రిజర్వేషన్ డే సందర్భంగా తెలంగాణ బీసీ మహాసేన అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తాడిశెట్టి క్రాంతన్న గారు మరి అలాగే వీరన్న గారు ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు దీక్ష సందర్భంగా మరి జరుగుతున్న పరిణామాల మీద పెద్దలు వక్తలు తమ జరిగిన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మన అందరికి దృష్టి తీసుకురావడం జరిగింది. మరి ఇంకా ఎన్ని రోజులు పోరాటం చేద్దాం? రాష్ట్రం ఏర్పడ్డది కానీ బీసీలకు రాజ్యాధికారంలో రాజకీయ వాటా లేదు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా కూడా ఈ రాజ్యంలో మన వాటా లేదు. మనం ఉన్నదో 60%, మనకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నదో 27%. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% బీసీ డిక్లరేషన్ అమలు పరుస్తామని, అది స్థానిక ఎన్నికలు, సర్పంచ్ వార్డు ఉన్నారు, జెడ్పీటీసీ ఎన్నికలు. మరి దానికోసం మనం ఆమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగినది, ఎన్నో పోరాటాలు జరిగినాయి, ఎన్నో దీక్షలు చేయడం జరిగినది, రాస్తారోకలు చేయడం జరిగినది. దాని ఫలితమే ఇవాళ జనాభా లెక్కలు వచ్చింది తెలంగాణలో. దానికి 42% స్థానిక ఎన్నికల్లో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. పార్లమెంటు రాష్ట్రపతి దగ్గర పంపింది. ఇవాళ రాష్ట్రపతి దగ్గర ఉన్నది 3 నెలలు అవుతుంది. 3 నెలల కంచి ఈ దేశంలో మరి ఈ దేశ పరిపాలనలో బీజేపీ ప్రభుత్వము రాజ్యం వెళ్తుంది. ఇది 3వసారి వరుసగా నరేంద్ర మోడీ ఒక ఓబీసీ అంటే మన బీసీ పెద్దన్న, మరి మన పెద్దన్నకు కళ్ళు ఉన్నాయా లేవా? ఈ వేదిక ద్వారా బీజేపీ పార్టీ కానీ ఆ పార్టీ ప్రధాని అయిన ఈ దేశానికి నరేంద్ర మోడీని నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా పెద్దన్న, నీకు గుడ్డిగా పరిపాలన చేస్తున్నావు. మరి నీ ఎన్నుకున్న సామాజిక వర్గం బీసీలకు మరి ఇప్పటి వరకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఒక చట్టం తీసుకొచ్చినావు. అర్ధరాత్రి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసిన ఇప్పటి వరకు దాని మీద మీ స్పందన లేదు. ఒక ప్రధానిగా ఉన్నా కూడా బీసీ సమాజాన్ని పొందబెడుతున్నారు. కానీ బీజేపీ పార్టీ మరి బీసీలు అంటుంది, మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బీసీ అన్నది, అదే రకం బీసీ ముఖ్యమంత్రి అన్నది, అదే రకంగా బీసీలు అంటే హిందువులు అంటుంది, మరి హిందూ పార్టీ అంటే బీజేపీ పార్టీ అంటుంది. మరి మోడీ గారు మరి బీసీలు అంటే హిందువులు అంటున్నావు కదా, ఆ హిందువులకు నువ్వు చేస్తున్న మోసము, మరి ధృతరాష్ట్ర పాలన చేస్తున్నావు, పిచ్చడి చేతిలో రాయి ఉన్నట్టు పరిపాలన చేస్తున్నావు. మరి ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని, ఇప్పటికైనా నరేంద్ర మోడీ నీకు సిగ్గుంటే, నీకు శరం ఉంటే వెంటనే తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్ పార్లమెంట్లో కానీ రాజ్యాంగబద్ధంగా కానీ షెడ్యూల్ 9 షెడ్యూల్లో చేర్చవలసిన ధర్మం, స్వధర్మం నీ మీద ఉంది. ఎందుకు ఉన్నదంటే ఒక బీసీ ప్రధానిగా ఉన్నావు. మరి నీ ఆధ్వర్యంలోనైనా ఇవాళ భారతదేశంలో బీసీలకు న్యాయం జరగాలంటే దేశవ్యాప్త లెక్కలు చేయాల్సిన బాధ్యత కూడా మోడీ మీద ఉంది. అదే రకంగా మరి మనం గడిచిన ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. ఒకటే చెప్తున్నా, రాజకీయ పోరాటం చేద్దాం. బీసీలు అంటే జనాభాలో 60% ఉంది. 60% ఓట్లు తెరసాటుకు పోయి అంటే అడుగు దూరంలో అధికారం ఉంది. మన ఓటు మనం వేసుకొని రాజ్యంలో, అధికారంలో పరిపాలన చేసుకోవాల్సిన స్వధర్మం మన బీసీ నాయకత్వం మీద, బీసీ మేధావుల మీద, సంఘాల మీద, విద్యావంతుల మీద ఉన్నదని, మరి మన ఆత్మగౌరవమే రాజ్యాధికార అధికారం అని అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ బీసీలారా మరి అదే రకంగా
మరి ఇప్పుడు అన్నట్టు స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంగా రచ్చబండ రచ్చ చేద్దాం. మన బీసీ సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, వార్డు మెంబర్లను జనరల్ స్థానాలని బీసీ స్థానాలే, జనరల్ స్థానాలని బీసీ స్థానాలే. ఎందుకంటానో బీసీ మేధావులను ఆలోచించండి. 60% ఓట్లు మనకు ఉన్నాయి. మన ఓటు మనం వేసుకుంటే సర్పంచ్ అవుతాం, ఎమ్మెల్యే అవుతాం, ముఖ్యమంత్రి అవుతాం, దేశానికి ప్రధాని అవుతాం. కాబట్టి రేపు మనం రచ్చబండ కార్యక్రమం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మా బీసీలకు రాజ్యాధికారం రావాలని మరి నేను సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయి నరేందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర, మహాజన పాదయాత్ర చేసినాం. అదే రకంగా మరి భక్తుల సిద్ధేశ్వర్ పటేల్, జక్కని సంజయ్ నేత, చాపర్తి కుమార్ గార్గి అనే నేను ముగ్గురం కలిసి జనాభా లెక్కలు చేయాలని, ఇదే 42% కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన అంశం అమలు పరచాలని 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. అదే రకంగా ఈ తెలంగాణలో 28 ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి చేయాలని, బీసీలకు రాజ్యాధికారం అందించాలని రచ్చబండ రచ్చ చేద్దాం. బీసీలకు రాజ్యాధికారం సాధిద్దాం. రాజ్యాధికారమే బీసీల ఆత్మగౌరవం అని మరి సైకిల్ యాత్ర చేయడం జరిగినది. ఒక చాకలి బిడ్డగా చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే బట్టకు పట్టిన మహిళా మురికిని శుభ్రం చేయడమే కాదు, ఆనాడు మరి సబ్బు సోడా, మట్టి నుండి సబ్బు సోడా తయారు చేసిన నా జాతి బిడ్డగా చెప్తున్నా. మరి బట్టకు పట్టిన మహిళా మురికినే కాదు, ఈ సమాజాన్ని పడుతున్న చీడ పురుగులను, మరి ఈ దొంగలను, ఈ మోసపూరిత ధృతరాష్ట్ర పాలనను బంధపెట్టేందుకు దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తారని ఈ వేదిక ద్వారా అందరికీ గుర్తు చేస్తూ, అందరికీ విన్నవించుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.